మహాత్మా జ్యోతిరావు ఫూలే అంటేనే ఎన్నో దశాబ్దాలుగా వీళ్ళు ఆ చరిత్ర బయటికి రాని. ఇప్పుడు మన ముస్లిం కవి ఒక ఆయన రాశాడు, వెలుగు తెచ్చుకున్నటువంటి ఫాతిమా బేగం. అదేవిధంగా మరి వీళ్ళు ఆయన చనిపోయిన తర్వాత మరి లాస్ట్ దశలో ఈయన రాసినటువంటి గులాంగిరిని బయటికి తీశారు. కార్మికులకు అన్యాయం జరిగింది, కర్షకులకు అన్యాయం జరిగింది. ఈ అన్యాయాలు జరిగేటప్పుడు వీటి మీద అనేక పోరాటాలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ దేశంలో బడుగు బలహీన వర్గాలకి సామాజిక న్యాయం జరగాలంటే ముందు విద్య ఆవశ్యకతని మొత్తం విద్యాలయాలు స్థాపించి భారతదేశంలో మొట్టమొదట మహిళా విద్యాలయాలు స్థాపించిన ఘనత చరిత్ర ఈ మన దీనికే ఉంది, మహాత్మా జ్యోతిరావు ఫూలేకే ఉంది. అదేవిధంగా భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులు కూడా సావిత్రిబాయి ఫూలే. ఇటువంటి చరిత్ర స్థాపించి ఎంతో ఘనతకెక్కి చరిత్రకెక్కినటువంటి మహనీయుని మర్చిపోయే పరిస్థితి ఈ రోజున ఉండదు. మనం ఎన్నో చేసిన 20 ఏళ్ల క్రితం మహాత్మా జ్యోతి చేసినందుకు మరొకసారి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జ్యోతిబా ఫూలే గారి గురించి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం, ఇంకా మనం తెలుసుకోవాల్సిన 1-2 విషయాలు కూడా ఉన్నాయి. ఆయన ఆనాడు బాలికల విద్య కోసం మొట్టమొదట భారతదేశంలో తప్పించిన వ్యక్తి. తన భార్యని చదివించి ప్రతి పురుషునికి ఆయన ఒక ఆదర్శవంతమైన వ్యక్తిగా ఉన్నారు అంటే అదే ఒక జ్యోతిబా ఫూలే గారే. జ్యోతిబా ఫూలే గారు ఒక థామస్ హైనే అనే ఒక వ్యక్తి ద రైట్స్ ఆఫ్ హ్యూమన్ అని చెప్పి ఒక బుక్ రాశాడు. ఆ బుక్ చదివి ఆయన ఆ బుక్ ద్వారా ఎంతో స్ఫూర్తిగా తీసుకొని నేను ఈ భారతదేశం కోసం ఏం చేయాలి అనే దాని మీద ఆనాడు అమెరికా స్వాతంత్ర పోరాటంలో ఆ ఉద్యమ స్ఫూర్తిని కూడా ఆయన పెట్టుకొని ముందుకెళ్ళాలనే దాన్ని నిర్ణయించుకున్నాడు. అదే కాకుండా ఆయన ఒక బ్రాహ్మణుడు తన స్నేహితుడు పెళ్లికి వెళ్ళడం జరిగింది. ఆ రోజు ఆ పెళ్లిలో ఆ స్నేహితుడు బంధువులు జ్యోతిబా ఫూలే గారిని చాలా ఘోరంగా అవమానించారు. ఆ అవమానం ఆయన తట్టుకోలేక ఆ రోజు ఆ పెళ్లిలోంచి వెనక్కి వచ్చేసి ఆ రోజు నుండి కుల వివక్షకు వ్యతిరేకంగా నేను పోరాడాలి అని తన ఒక దృఢ సంకల్పంతో ఆయన ముందుకు వచ్చి ఏం చేయాలని 13వ ఏట ఆయన సావిత్రిబాయి ఫూలే గారిని ఆమె 9 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకొని తర్వాత 1848లోనే పూణేలో ఒక బాలికలకు ఒక స్కూల్ స్థాపించడం, ఆ తర్వాత విధవరాళ్ళైన వాళ్ళకి అనాథల వాళ్ళ బిడ్డలకి ఆయన ఒక సేవా సాధనం ప్రారంభించాడు. ఆ విధంగా మహాత్మా జ్యోతిబా ఫూలే ఈ యొక్క భారతదేశంలో ప్రతి ఒక్క ఆదర్శ పురుషునికి మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే జ్యోతిబా ఫూలే గారు. స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం కోసం నిరంతరం కృషించి తప్పించిన వ్యక్తిగా ఈరోజు మనం ఆయన్ని ఆదర్శంగా తీసుకొని మనం కూడా సమాజంలో అన్ని విషయాల్లో ముందుకు వెళ్ళే రకంగా మనం కూడా ప్రతి ఒక్కరు పోరాడాలని చెప్పి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి సాంస్కృతికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తుంది. కరడుగట్టిన పేసవ వ్యవస్థ, మనువాద వ్యవస్థ, బ్రాహ్మణ వ్యవస్థ, మన వాళ్ళందరికీ కూడా ఇక్కడ కూర్చున్న వర్గాలన్నీ ఏదైతే మనం చెప్పుకుంటున్నామో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు, ఆ మొత్తానికి కూడా జ్ఞానం రాకుండా, చదువు రాకుండా, ఆహారం మీద ఆంక్షలు విధించి, కట్టుకునే బట్టల మీద ఆంక్షలు విధించి, నడిచేదా దగ్గర నుంచి ఊపిరి ఊదేదాకా ఎక్కడ మైలు పడుతున్నామో అని చెప్పి ఆ రోజున ఉన్న పరిస్థితికి వ్యతిరేకంగా అభాగ్యులకి, దీనులకి, దౌర్భాగ్యులకి నిరాశ నిస్పృహలతో కొట్టాడుతున్నటువంటి ఆ రోజుల్లో చదువు ఒకటే మార్గం అని చెప్పి వాళ్ళందరికీ కూడా విద్యాలయాలు ఏర్పాటు చేసి విద్యను చెప్పేదంటే హైందవ ధర్మానికి వ్యతిరేకం ఇది, మనువాద ధర్మానికి వ్యతిరేకం ఇది
ఆయన్ని ఇంట్లో నుంచి కూడా వెళ్ళగొట్టిన పరిస్థితి, వాళ్ళని చంపటానికి కూడా వెనకాడిన పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో ఆయన ఒక ప్రక్క విద్య బోధిస్తూనే ఆడపిల్లలను చేరదీసి వాళ్ళకు కూడా విధి చెప్పాలని చెప్పేసి ఒక కంకణం కట్టుకొని చేస్తే ఒక్క టీచర్ దొరకలా చెప్తాను, ఒక్క టీచర్ లేదు. అప్పుడు ఆయన భార్యని చదివించి టీచర్ని చేసి కొన్ని వందల స్కూళ్ళు పెట్టి చేస్తుంటే ఆ రోజున్న బ్రాహ్మణ వ్యవస్థ ఎన్నో అవమానాలకు గురి చేశారు. పేడేశారా, అంటేశారా, అవమానించారా, బట్టలు దించారా, చంపుతామని బెదిరించారా. ఇన్ని చేసినప్పటికీ ఆ భార్య భర్త ఇద్దరు కూడా ఈ సమాజంలో చదువు తప్ప వేరే మార్గం లేదని చెప్పేసి వాళ్ళు తీసుకొచ్చిన పోరాటం, వాళ్ళు చేస్తున్న పని అప్పట్లో ఉన్న బ్రిటిష్ ప్రభుత్వం గమనించి వాళ్ళు కూడా ఆ దిశగా పయనించి అనేక స్కూళ్ళు ప్రభుత్వం తరఫునే పెట్టి పేద వర్గాలందరికీ కూడా విద్య అందాలని చెప్పేసి అనేక దేవాలయాలు లాంటి విద్యాలయాలు ప్రారంభించడం జరిగింది. ఆ విద్యా వ్యవస్థలో ఇప్పుడున్నటువంటి పాలక వర్గాలుగా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా క్రైస్తవ మిషనరీ స్కూల్స్ చదువుకున్నారనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ సనాతన ధర్మం అని చెప్తున్నటువంటి వాళ్ళందరూ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, పూలే గారు కానీ అనేక మంది ఆ స్కూల్లో చదువుకొని పైకి వచ్చారు. ఇటువంటి వ్యవస్థని దుర్మార్గం అని చెప్పేసి క్రైస్తవులు వచ్చిన తర్వాత ఈ దేశం నాశనం అయిందని చెప్పేసి దుర్మార్గాన్ని ప్రచారం చేశారు. లేకపోతే ఇవాళ మనకి అనేక చట్టాలు వచ్చేవి కాదు. బాల్య వివాహాలు రద్దు చేసిన వాళ్ళు, సతీ సహగం రద్దు చేసిన వాళ్ళు. సతీ సహగమనం ఎవరికి సంబంధించింది? అది భర్త చనిపోతే చితిలో భార్య వేసిన ఎవరిని? అగ్రవర్ణాలు పెట్టుకున్నటువంటి ఆ కట్టుబాటును తెంచుకోవాలని చెప్పేసి తిలక లాంటి వాళ్ళు పోరాటం చేశారు. ఆ పోరాటాలను గమనించి వాళ్ళ యొక్క చట్టాలను చేశారు. ఇవాళ ఏ చట్టాలైతే మానవాళికి ఉపయోగపడినాయో ఆ చట్టాలన్నింటినీ కూడా రద్దు చేయాలని చెప్పేసి మళ్ళీ ఈ యొక్క రాజ్యాంగం ద్వారా వస్తే ఆ రాజ్యాంగం మాకు పనికిరదా? ఈ పరిస్థితుల్లో రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఒకటి మన మీద ఉంది. ఉద్యోగం తరఫున జేబీలు తెలియజేసుకుంటా ఉన్నాం. మిత్రులారా, ఇక్కడికి ఒక 1000 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి ఒక మహారాష్ట్రలో ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి ఈ రోజున ఆయన చనిపోయి 135 సంవత్సరాలు అయినప్పటికీ కూడా భారత ప్రజలు ఆయనను స్మరించుకునే విధంగా ఆ జీవించినటువంటి జీవన విధానం చూస్తేనే ఆ యొక్క మహాత్ముని యొక్క వ్యక్తిత్వం అనేది మనకు అర్థమవుతా ఉంది. ఒక 13 ఏళ్ల కుర్రవాడు తన స్నేహితుడికి పెళ్లి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులు ఆ కుర్రవాడిని పక్కకు తీసుకెళ్లి ఎందుకు పెళ్లిలో ఉన్నామని చెప్పి కొడుతా ఉన్నప్పుడు మరి ఆ కుర్రవాడు తనను ఎందుకు కొడుతున్నారో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో ఇంటికి వచ్చి, మరి నాన్న నన్ను ఎందుకు వాళ్ళు, నా ఫ్రెండ్ పెళ్లికి నేను వెళ్తే నన్ను ఎందుకు వాళ్ళు కొట్టారు అని చెప్పి అడిగినప్పుడు మరి పూలే గారి తండ్రి గోవిందరావు అంటా ఉన్నాడు, నాన్న ఈ దేశంలో కులం అనేది రాజ్యం వెళ్తా ఉంది. వాళ్ళు బ్రాహ్మణ కులానికి సంబంధించినటువంటి వాళ్ళు మన ధర్మ శాస్త్రాన్ని వాళ్ళు పెంచి పోషిస్తున్నటువంటి వాళ్ళు, మనము శూద్రులము. ఆ పెళ్లికి వెళ్తే వాళ్ళు అట్లే నిన్ను కొడతారు కాబట్టి రెండోసారి వాళ్ళు అటువంటి వాళ్ళ జోలికి వెళ్ళొద్దు అని చెప్పినటువంటి సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. మిత్రులారా, మరి ఆ రోజుల్లోనే మరి గోవిందరావు గారికి ఒక 20 ఎకరాల పొలం ఉన్నట్లు మనం చూస్తా ఉన్నాం చరిత్రలో. మరి ఆ తోటలో ఆయన పూలు పండిస్తా ఉన్న నేపథ్యంలో ఆయన దగ్గర ఆ యొక్క పొలాలు మొత్తం కూడా లెక్కలు చూసేందుకు ఒక బ్రాహ్మణుడు ఆయన దగ్గర పనిచేస్తున్నటువంటి సందర్భంలో మరి పూలే అంత తెలివిగా చదువుకుంటున్నప్పుడు 13 ఏళ్ల వయసులో, అంటే దాదాపు 7వ తరగతో 8వ తరగతో చదువుతా ఉన్నాడు. అప్పుడు ఈ బ్రాహ్మణుడు చేసినటువంటి ఆలోచన ఏంటంటే,
ఈ కుర్రవాడు గనక చదివినట్లయితే, ఈ కుర్రవాడు పై చదువులు చదివినట్లయితే గనక ఈ కుర్రోడు జ్ఞానం వస్తుంది, ఈ కుర్రోడికి బుద్ధి వస్తుంది, గొప్ప గొప్ప స్థాయిల్లోకి వెళ్ళిపోయి మా యొక్క మనుధర్మ శాస్త్ర పాలకులు ఎవరైతే ఉన్నామో మమ్మల్ని అందరినీ కూడా తొక్కివేసే పరిస్థితి అని చెప్పి ఒక దురాలోచన చేసి గోవిందరావు గారితో చెప్తాడు. ఆయన ఏమంటే గోవిందరావు గారు, మీ అబ్బాయి ఈ రోజు చదివాడంటే ఇంగ్లీష్ చదువుతాడు, ఇంగ్లీష్ చదువుకున్నాడంటే కనుక ఇంగ్లీష్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు, ఇంగ్లీష్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు, మీ ఆస్తులు మొత్తం కూడా వాళ్ళకి ధారాదత్తం చేస్తాడు, కాబట్టి మీ వాడిని చదువు ఆపేపించమని చెప్పినప్పుడు మరి గోవిందరావు గారు ఆ మాటలు విని నిజమే కామోచ్చు అని చెప్పి ఆ రోజు మరి పూలేని చదువులు ఆపేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. పూలే చదువు ఆపిన తర్వాత మరి ఒక 9 ఏళ్ల పాపని, ఒక 9 ఏళ్ల పాప ఆమె బైబిల్ చూస్తా ఉంది. బైబిల్లో ఏం చూస్తా ఉంది? శిలువ పైన ఉన్నటువంటి యేసుక్రీస్తు బొమ్మ చూస్తా ఉంది. అలానే ఒక గొర్రె కాలుకి కట్టుకడుతున్నటువంటి ఆ 2 ఫోటోలు చూసి మరి పూలేని అడుగుతా ఉంది, ఏమిటి ఇది అన్నప్పుడు పూలే చెప్తాడు, ఈ దేశంలో మనుషుల కోసం చనిపోయినటువంటి వాళ్ళు, ప్రేమను పంచినటువంటి వాళ్ళు అని చెబుతూ, నీకు చదువుకోవాలని ఆశ ఉన్నదా అని అడిగినప్పుడు ఆమె అంటా ఉంది, నేను చదువుకుంటాను, నాకు ఆశ ఉంది అన్నప్పుడు పూలే మరి తన భార్యను తీసుకొని ఆ పొలానికి వెళ్ళి ఉదయం పొలం వెళ్ళి పొలం పనులు చూసుకుంటూ ఖాళీ టైంలో ఆమెకి చదువు నేర్పిస్తూ ఒక 6 నెలల కాలంలో మరాఠీ నేర్పించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ఆ తర్వాత మరి ఆమెకు చదువు నేర్పి విద్యాబుద్ధులు నేర్పి తర్వాత 1848లోనే మరి ఆ రోజున ఒక పిల్లల కోసం, అంటే ఆ రోజు మనం చూసినట్లయితే ఒక మహిళలు చదువుకున్నట్లయితే చదువుకున్నటువంటి భార్య లేదంటే చదువుకున్నటువంటి ఒక కూతురు, చదువుకున్నటువంటి ఒక వదిన, ఈ రకంగా వాళ్ళ చేతుల మీదుగా అన్నం కనుక మిగతా వాళ్ళగా పెడితే ఆ అన్నం పురుగులైపోతుందని చెప్పి ఆ రోజు ఉన్నటువంటి మనువాద స్త్రీలు పెద్ద ఎత్తున ప్రచారం చేసేటువంటి సందర్భంలోనే ఈమెకి విద్యాబుద్ధులు నేర్పి మహిళలు కూడా చదువుకోవాలనేటువంటి ఉద్దేశంతో మరి మొట్టమొదటిగా పూణే నగరంలో ఒక బాలికల కోసం ఒక స్కూల్ ఏర్పాటు చేయించి ఆ స్కూల్లో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా చేరినటువంటి వ్యక్తి సావిత్రిబాయి ఫూలే, మన జ్యోతిబా ఫూలే గారి భార్య. అంతటితో ఆకుండా మరి సత్యశోధక సమాజ్ ఏర్పాటు చేసి అనేక మంది బ్రాహ్మణులకి, బ్రాహ్మణ వితంతువులకి, అదేవిధంగా బ్రాహ్మణ ఆధిపత్యంలో వాళ్ళకు మోసపోయినటువంటి గర్భిణులతో ఉన్నటువంటి స్త్రీలను అనేక మందిని వాళ్ళు చేరదీసి వాళ్ళకి ఆశ్రమాలు కల్పించి అనేకంగా బ్రాహ్మణులు ఆ రోజు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మనుషులైనటువంటి దృక్పథంతో వాళ్ళు సేవలు చేసినటువంటి సందర్భాన్ని కూడా మనం ఈ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఈరోజు పాలకులు చెప్తా ఉన్నారు, మహిళలు ఈరోజు అగ్రభాగంలో ఉన్నారంటా ఉన్నారు, మహిళలు ఈరోజు ఆకాశంలో సగం భూమిలో సగం అంటూ ఉన్నప్పటికీ కూడా మరి ఆ మహిళలు ఈ స్థితికి చేరుకోవడానికి కారకులైనటువంటి పూలే గారిని కానీ సావిత్రిబాయి ఫూలేని కానీ ఈరోజు పాలకులు కావాలనే వాళ్ళని పక్కన పెట్టేసి సర్వేపల్లి రాధాకృష్ణ లాంటి వాళ్ళని తీసుకొచ్చి ఈరోజు వాళ్ళ పుట్టినరోజుని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుతున్నటువంటి దుర్మార్గమైనటువంటి ఒక పరిస్థితి ఈరోజు కొనసాగుతూ ఉన్నది. దాన్ని మనం బద్దలు కొట్టాల్సినటువంటి అవసరం కూడా ఉందని తెలియజేస్తూ మహాత్మా జ్యోతిరావు పూలే గారు మరి భారతదేశంలో అసమానతలపై మరి గ్రామీణ భావజాలానికి ఆయన వ్యతిరేకంగా పోరాటం, మరి ఆ రోజుల్లో జరుగుతున్న మత విద్వేషాలకు ఆయన ఏదైతే అవమానాలకి గురయ్యాడో ఆ రకంగా ఆ సమాజంలో జరుగుతున్న అసమానతల కళ్ళారా ఆయన చూశాడు. కాబట్టి ఆ రకంగా పోరాటాన్ని మొదలుపెట్టి మరి ఈరోజు భారతదేశ వ్యాప్తంగా మన అందరం కూడా జయంతుల వర్ధంతులు జరుపుకుని ఆయన ఆదర్శంగా తీసుకొని పోరాటాలు చేయడం అనేది మనం ప్రతి సంవత్సరం జరుగుతుంది. కనుక మరి పూలే గారు ఆయన పిల్లలకి, వితంతువులకి మరి ఆశ్రయం పెట్టడమే కాకుండా, చదివించడమే కాకుండా ఆయన చేస్తున్న రైతాంగం పోరాటం కానీ, కార్మికుల పోరాటం కానీ, అనేక పోరాటాల్లో ఆయన చేస్తున్న కృషికి మరి మహారాష్ట్రలో ఉన్న కార్మిక వర్గం కానీ, రైతాంగ వర్గం కానీ అనేక విషయాల్లో ఆ రకంగా పోరాటాలు చేశాడు.